ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించారు ఆయన. ఎన్డీఏ కూటమిపై పెద్దిరెడ్డి విమర్శలు సంధించారు. 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు. కరోనా కష్టకాలంలో కష్టపడిన వాలంటీర్ల పట్ల టీడీపీ లీడర్లు చులకనగా మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో నీరే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనల జలకళతో రాష్ట్రం నిండిపోయిందన్నారు పెద్దిరెడ్డి. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక ప్రత్యేక ఎన్నిక ఇది. ఎందుకంటే గతంలో రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు 100% నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికి కూడా లేదని చెప్పి మనం అందరూ కూడా గమనించాలి. వారు చెప్పినవన్నీ కూడా చేసి తిరిగి మళ్ళీ మనకి ఎన్నికలకు ముందు మనకు వస్తూ ఉన్నారు. ఇందాక జడ్పీటీసీ ఏమో చెప్పింది, నేను ఏదైనా మంచి చేస్తుంటే నాకు మద్దతు ఇవ్వండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పి. నిజంగా ఆయన మీ అందరి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నేను ప్రతి కుటుంబానికి మేలు చేశాను, ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడికి కూడా ఆర్థికంగా నేను ఏదో ఒక రకంగా ఆదుకున్నాను, మరి వాళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు అనే నమ్మకంతో ప్రతి సభలో కూడా నేను మంచి చేస్తుంటే నాకు మీరు మద్దతు ఇవ్వండి, నాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండండి, నా ప్రచారానికి మీరు ఛాంపియన్స్గా ఉండండి అని వారు చెప్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు 2014లో మేనిఫెస్టో ఇచ్చాడు. 600 పేజీలు, 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో. మన ముఖ్యమంత్రి గారేమో 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. దాంట్లో అన్ని హామీలు కూడా పొందుపరిచి ఎన్నికలైన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి రోజు నుంచినే మాకందరికీ కూడా, మంత్రులందరికీ కూడా మీరు ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా చూడాలా, ఒక ఖురాన్గా చూడాలా, ఒక భగవద్గీతగా చూడాలా అని చెప్పి మీరందరూ కూడా దీంట్లో అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జరిగాయా లేదా అనేది రోజువారీ బేరీజ్ చేసుకోవాలా, మీ ఆఫీస్లో మీ టేబుల్ మీద పెట్టుకోవాలా అని చెప్పారు. ఆయనేమో 600 హామీలు ఇచ్చి 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేసేసాడు.